హాయ్ హలో ఫ్రెండ్స్, ఐపీఎల్ 17 సీజన్ చివరి దశకు చేరుకుంది. అయినా ఇప్పటివరకు 2 జట్లు మాత్రమే, కోల్కతా, రాజస్థాన్ మాత్రమే ప్లే ఆఫ్స్ బెర్త్కు ఖరారయ్యాయి. అయితే మొదటి 8 మ్యాచ్ల్లో దాదాపు 7 మ్యాచ్లు ఓడిపోయి చివరి స్థానంలో ఉన్న ఆర్సీబీ ఈ మధ్యకాలంలో చివరి దశ నుంచి టాప్ 5 ప్లేస్కు చేరుకుంది. ఆర్సీబీ కోహ్లీ సేన. అయితే ఆర్సీబీ ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే ముందు వర్ణదేవుడు కరంకరించాలి ఆర్సీబీని, ఆర్సీబీ ఫ్యాన్స్ని. అదెలా అంటారా? ఈ వీడియోలో చూద్దాం. మే 18న చెన్నై మరియు ఆర్సీబీ తమ చివరి లీగ్ మ్యాచ్ ఆడనున్నాయి. బెంగళూరులో జరుగుతున్న ఈ మ్యాచ్ 2 జట్లకు చాలా కీలకం. ముఖ్యంగా ఆర్సీబీకి ఇది చావో రేవో లాంటిది. ఇందులో ఆ జట్టు ఓడితే ప్లే ఆఫ్స్కు చేరదు, గెలిస్తేనే అవకాశం ఉంటుంది. కానీ ఇంతటి కీలకమైన మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉంది. ఈ మ్యాచ్ జరిగే రోజున బెంగళూరులో వర్షం కురిసే అవకాశాలు అధికంగా ఉన్నాయని weather.com నివేదికలో వెల్లడైంది. రోజంతా 73% పడితే సాయంత్రం 6 గంటల సమయంలో 80% వర్షం కురిసే ఛాన్స్ ఉందంట. ఎడతెరిపి లేకుండా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్లో తెలుస్తుంది. ఒకవేళ ఇదే కనుక జరిగితే మ్యాచ్ నిర్వహించడం అనేది సాధ్యం కాదు. ఒకవేళ మ్యాచ్ రద్దయిందనుకోండి, ఆర్సీబీ 13 పాయింట్లతో లీగ్ దశలోనే ముగుస్తుంది. చెన్నైకు 15 పాయింట్లతో ప్లే ఆఫ్స్ అర్హత సాధిస్తుంది. వరుణుడు ఒకవేళ వర్షం కనికరించి మ్యాచ్ జరిగిందనుకోండి, అందులో ఆర్సీబీ గెలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఒకవేళ ఫ్యాన్స్ కోరిక నిజంగానే దేవుడు కనికరించి వర్షం పడకుండా ఉంటే మ్యాచ్ ఆర్సీబీ ప్లే ఆఫ్కి వెళ్ళాలంటే, ఒకవేళ మ్యాచ్ జరిగితే చెన్నైపై ఆర్సీబీ 18 పరుగుల తేడాతో లేదా అంతకంటే ఎక్కువ రన్స్ తేడాతో గెలవాలి. అది కాకుండా ఒకవేళ చెన్నై ఫస్ట్ బ్యాటింగ్ చేసి వాళ్ళ ఒక స్కోర్ని నిర్దేశించారనుకోండి, దాన్ని ఆర్సీబీ 18.1 ఓవర్స్లో చేయాలి. ఇలా జరిగితే కానీ సిఎస్కే నెట్ రన్ రేట్ను ఆర్సీబీ అధిగమించి ప్లే ఆఫ్స్కు చేరుతుంది. బెంగళూరుపై ఓడిన చెన్నైకి అవకాశాలు ఉంటాయి, కానీ ఇతర జట్ల ఫలితాలపై డిపెండ్ అయి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.